నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో జీఎస్టీ స్లాబ్స్ చేస్తారనేది వార్త. అది చూద్దాం. ఈ జీఎస్టీ వస్తు సేవల పన్ను. ఈ స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని, సరళీకరించాలని జీఎస్టీ కౌన్సిల్ యోచిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఈ సరళమైన, క్రమబద్ధమైనటువంటి పన్నుల వ్యవస్థని లక్ష్యంగా చేసుకొని జీఎస్టీ స్లాబ్ల సంఖ్యని తగ్గించాలని, ఈ రేట్లని హేతుబద్ధీకరించాలని కౌన్సిల్ పరిశీలిస్తుందని మంత్రి గారు ఒక సూచన చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం జీఎస్టీ ఏదైతే ఉందో మనకి 5%, 12%, 18, 28 4 స్లాబ్లు ఉన్నాయి. ఈ 4 స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్లాబ్కి ఒక్కొక్క రేట్ ఉంది. అంటే 4 స్లాబ్లు ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి, ఆ సర్వీస్ని బట్టి వాళ్ళు ట్యాక్స్ వేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉదాహరణకి ప్యాక్ చేసినటువంటి ఆహారం ఉందనుకోండి, వాటి మీద ఏంటంటే మినిమమే అనమాట. ప్యాక్ చేసిన ఆహారం ఉంటే దాని మీద 5% ఉంది. లగ్జరీ ఉన్నాయి అనుకోండి, వాటి మీద 28% కూడా ట్యాక్స్లు ఉన్నాయి. అంటే ఏంది, మినిమం 5%, మ్యాక్సిమం 28% వరకు ట్యాక్స్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపార సంఘాల నుంచి ఈ స్లాబ్లకు సవరణ సంబంధించి చాలా ప్రతిపాదనలు రావటం జరిగింది. ఈ ప్రతిపాదనలతోటి ఈ స్లాబ్ల సంఖ్యని తగ్గించాలని రాబోయే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు అని ఒక నిపుణుల అంచనా వేయటం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువ శాతం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తారని అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ మళ్ళీ ఇంకొక వీడియోలో ఏమేమి తగ్గించారు, ఎంత తగ్గించారు, ఎప్పటి నుంచి అమలు, అవన్నీ మళ్ళీ నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుద్ది అంటే సామాన్యులపై భారం పడదు. ఎప్పుడైనా కానీ జీఎస్టీ 5% ఉంటే చాలా తక్కువలో దొరుకుతాయి. అదే 28% జీఎస్టీ ఉంటే ₹100 కనుక వస్తూ ఉంటే ₹25 ట్యాక్స్ కిందకే పోతుంది. అందుకని ఈ జీఎస్టీ సామాన్యులపై భారం పడకుండా వాటిని సరళతరం చేయటం కోసం ఈ కార్యక్రమాలు దాదాపు 3 ఏళ్లుగా నడుస్తుందన్నమాట. ఇవన్నీ 3 ఏళ్ల నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ జీఎస్టీ రేట్లలో మార్పులు, స్లాబులు తగ్గించడానికి మంత్రుల బృందం జీఓఎం ఒకటి ఏర్పాటు చేశారు. ఏది మంత్రుల బృందం దీనికోసం ఈ స్లాబులన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా అమలుపరచాలనే దానికోసం ఒక సంఘాన్ని, మంత్రుల బృందాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిత్యావసర వస్తువులపై రేట్ల సవరణ వలన సామాన్యులపై భారం పడకుండా పన్ను వ్యవస్థని నిష్పక్షపాతంగా ఉండేలా చూడవలసిన అవసరాన్ని నిర్మలా సీతారామన్ గారు నొక్కి చెప్పడం జరిగింది. ఈ జీఎస్టీ సమీక్ష ఏదైతే ఉందో ఆ పరిధిని విస్తృతం చేశామని చెప్పటం, ఈ ప్రతిపాదిత మార్పులపై ఈ జీఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ కూడా జీఎస్టీ కౌన్సిల్ తీసుకొని ఒక నిర్ణయం తొందరలోనే తీసుకుంటామని ఒక ఆశాభావం చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఏంటిదంటే కొంతమంది దీని మీద విమర్శలు కూడా ఉన్నాయి. ఎలాంటి విమర్శలు అంటే 2025-26లో కేంద్ర బడ్జెట్లో ఈ ఆదాయ పన్ను బాగా మనకి బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. 12.75 లక్షలు వచ్చినా కానీ స్టాండర్డ్ డిడక్షన్స్ తోటి మనకి ట్యాక్స్ పడదు అనేది. అంటే ఎప్పుడైతే అందరూ సాఫ్ట్వేర్లు అందరూ ఎక్కువ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారో అందుకని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అనేది హైలైట్ ఏది మన బడ్జెట్లో. అయితే దీంతో ఏంది, మన ఆర్థిక మంత్రి గారు అనడం ఏంటిది, నిర్మలా సీతారామన్ గారు, మన ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి, నిర్మాణాత్మక మందగమనం లేదు, ఆర్థికంగా ఎకానమీ బాగుందని సీతారామన్ గారు స్పష్టం చేయటం. అయితే కొన్ని ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. దానికోసం పన్ను మినహాయింపు ఇస్తున్నారని అంటే ఆవిడ త్రోసిపుచ్చడం కూడా జరిగింది. ఏది, అదేం లేదు, మామూలుగానే చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ జీఎస్టీ స్లాబులతోటి మనకి నిత్యావసర వస్తువులు అనుకోండి, సేవల ధరలు అనుకోండి తగ్గడం ద్వారా మనకి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావించటం, మనం కూడా భావించడం ఎప్పుడైనా సింపుల్ అనమాట. ఏం లేదు, పన్ను వ్యవస్థను సరళతరం చేస్తే మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఇది తోడ్పడుతుంది. ఉదాహరణకి ఎప్పుడైనా అంతే. ఎందుకోసం అంటే 28%, 18%, 12% జీఎస్టీ ఎక్కువ ఉందంటే వాళ్ళు జీరో బిజినెస్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అదే జీఎస్టీ తగ్గించారు అనుకోండి, మామూలుగానే బిజినెస్ చేస్తారు. అంటే అఫీషియల్గానే అకౌంటెడ్ తోటే చేస్తారు. ఇప్పుడు అటువంటివి చాలా తగ్గినాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ట్యాక్స్ ఎక్కువ అయ్యేటప్పటికీ ₹100కి 28% ట్యాక్స్ అనుకోండి. ఏదైనా తప్పేసి ఒక ₹28 మనకి మిగిలినట్టే కదా అనుకుంటాడు ట్యాక్స్ మిగిలితే. అందుకని ఆ ట్యాక్స్ స్లాబ్ తగ్గించింది అనుకోండి, కనీసం కొంతలో కొంత అంటే సగం
సగం దీని కింద సగం దాని కింద అయినా చేస్తారు. బిజినెస్ అంతా కూడా అలానే జరుగుతుంది. అయితే ఇవన్నీ అసలు జిఎస్టీ స్లాబే తగ్గిందనుకో, టోటల్ మంచిగా ఈ జిఎస్టీ స్లాబ్లోకి ఎక్కువ టర్న్ ఓవర్ అవుతుంది, ఎక్కువ మనకి అంటే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది సింపుల్గా. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. రాబోయే రోజుల్లో జిఎస్టీలో స్లాబులు తగ్గిస్తారు. అది మనము ఇంకో వీడియోలో ఎప్పుడు తగ్గించారు, ఎంత తగ్గించారు, ఎలా తగ్గించారు, దేనికి తగ్గించారు, అవి నేను మళ్ళీ అప్పుడు అప్డేట్ అయినాక మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.